హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఏపీ పథకాల ఛానల్. ఇప్పుడు మనం అన్నదాత సుఖీభావ గురించి అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఈ అన్నదాత సుఖీభావ అన్నదాతలకైతే ఒక గుడ్ న్యూస్ కూడా అనుకోవచ్చు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అది ఏమిటనేది తెలుసుకుందాం. అలాగే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అమౌంట్ జమ చేసేదానికి మన ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ జమ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు అన్నదాత సుఖీభావ అమౌంట్ జమ చేస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. అలాగే ఈ పిఎం కిసాన్ అమౌంట్ జమ చేయడానికి డేటు ఫిక్స్ కూడా చేసింది. అవన్నీ చెప్పబోతాను. అలాగే కొంతమందికి మాత్రమే అమౌంట్ పడవు. అవి ఎందుకు పడవు అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను. ఇక్కడ మనం కౌలు రైతుల గురించి కూడా మనకి చిన్న అప్డేట్ అయితే ఉంది. దాని గురించి కూడా నేను మీకు అన్నీ తెలియజేస్తాను ఫ్రెండ్స్. అన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేశారనుకోండి ఈ విషయం చాలామందికి కూడా షేర్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇంకా మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. వివరాలు ఏంటంటే మనకున్న సమాచారం ప్రకారం అన్నదాత సుఖీభావ మనకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 3 ఇన్స్టాల్మెంట్ అంటే 6,000తో కలిపి మన ప్రభుత్వం 20,000 ఇస్తానేసి చెప్పడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇప్పుడు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం. అదేమిటంటే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ నిధులు విడుదల చేసేదానికి ఎప్పుడైతే వదులుతారో అప్పుడే అన్నదాత సుఖీభావ ఇస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈసారి 20వ తేదీ అంటే ఈ నెల 20వ తేదీన ఈ డేట్ ఫిక్స్ అయితే చేసినట్టు మనకైతే ఇక్కడ ఆర్టికల్ రావడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఈ అన్నదాత సుఖీభావ కూడా అప్పుడే ఇస్తామనేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అమౌంట్ మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, ఇప్పుడు ఈ ఇన్స్టాల్మెంట్లో ఎంత ఇస్తుంది అనే విషయాన్ని అయితే మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 5,000 ఇస్తుంది. అంటే 7,000 రూపాయలు రైతులకి ఈసారి జమ కాబోతుంది. ఈ పిఎం కిసాను అలాగే అన్నదాత సుఖీభావ 2 ఒకేసారి జమ చేయడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సన్నాహాలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు ఏ రోజైతే ఇస్తుందో అదే రోజున మన ప్రభుత్వం కూడా 5,000 రూపాయలు జమ చేయడానికైతే ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. 5,000 ప్లస్ 2,000 ఈసారి అన్నదాత సుఖీభావ 5,000 అలాగే పిఎం కిసాన్ 2,000 కలిపి 7,000 అయితే రైతు ఖాతాల్లోకి అయితే ఈ నెల 20వ తేదీన జమ కావడానికైతే మన ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అమౌంట్ జమ కావడానికి చాలామంది పిఎం కిసాన్ ఈకేవైసీ చేసుకోకుండా చాలామంది ఉన్నారు. కొంతమంది తెలియట్లేదు, డబ్బులు మాకు పడటం లేదు, ఏంటి ప్రాబ్లమ్స్ అని కూడా మా దగ్గరకు వస్తున్నారు మన సిఎస్ సెంటర్కి. కానీ వాళ్ళు ఏంటంటే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయన్నమాట. కాబట్టి ఎవరైతే ఈకేవైసీ చేసుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకుంటేనే మీకు 20వ తేదీలోపు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అమౌంట్ జమ కావడం జరుగుతుంది. ఇది మీరు గమనించవలసిన విషయం అన్నమాట. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే అన్నదాత సుఖీభావ అమౌంట్ పడాలన్నా కానీ పిఎం కిసాన్ అమౌంట్ పడాలన్నా కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీగా అనేది ఉండాల్సి ఉంటుంది. ఇది చాలామందికి తెలుసుకోవట్లేదు. ఇది మాత్రం తెలుసుకోండి. ఆన్లైన్లో అనేది మీరు చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఎంపీఎస్సీ ఎలా లింక్ చేసుకోవాలనే విషయాన్ని మన ఛానల్లో అయితే ఉంది. కాబట్టి మన ఛానల్లో విజిట్ చేసి చూడండి. తర్వాత ఇక్కడ మనం ఇంకో విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కౌలు రైతుల గురించి కూడా నేను ఒక అప్డేట్ అయితే చెప్పడానికి అయితే మేము ముందుకి ఇప్పుడు చెప్తున్నాను. కౌలు రైతులకు కూడా అమౌంట్ ఈ దఫా కాకుండా వీళ్ళకి సపరేట్గా ఈ కౌలు రైతులకి కౌలు రైతు కార్డు సిసి కార్డు ఇచ్చిన తర్వాతనే వీళ్ళకి మాత్రం ఈ కౌలు రైతు అమౌంట్ జమ చేయడానికి అయితే ప్రభుత్వం చేస్తుంది. అయితే ఈ కౌలు రైతు ప్రభుత్వం అమౌంట్ పిఎం కిసాన్ అమౌంట్తో కలిపి మన ప్రభుత్వం కూడా ఇస్తుంది. అంటే పిఎం కిసాన్ కౌలు రైతులకు ఇవ్వట్లేదు. ఆ డబ్బులు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేసి మనకి 20,000 అయితే కౌలు రైతులకి ఇవ్వడానికి సన్నాహాలు అయితే చేస్తుంది. ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికి కౌలు రైతులకు లేదు. తర్వాత కౌలు రైతులకి అయితే ఇవ్వడానికైతే మన ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఆ విషయం ఏంటంటే తర్వాత సీసీ కార్డు అంటే కౌలు రైతుల కార్డు ఇచ్చిన తర్వాత కౌలు రైతులు అయితే ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళ డేటాబేస్ని బట్టి వాళ్ళకి అమౌంట్ జమ చేయడం జరుగుతుందన్నమాట. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునేదానికి అన్నదాత సుఖీభావకి అయితే అప్లికేషన్ పెట్టుకోవడానికి లేదు. వాళ్ళు ఎవరైతే ఇంతకుముందు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటారో వాళ్ళకు కూడా ఇక్కడ చూపెట్టారు డేటా. ఎందుకంటే ఆన్లైన్లో పిఎం కిసాన్ చేయడానికి కూడా కొత్తగా ఎవరైతే పాస్బుక్లు మార్చుకొని ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ డేటా అయితే నాట్ ఫౌండ్ అనేది వస్తుంది. కొత్తగా అప్లై చేసుకుందని ప్రస్తుతానికైతే ఈ పిఎం కిసాన్ వర్క్ అవ్వట్లేదు. ఇంకో విషయం అన్నదాత సుఖీభావ కూడా డేటాబేస్ కన్నా
ఇంతకుముందు ఉన్న లిస్టుల ప్రకారమే అన్నదాత సుఖీభావ కూడా ఇవ్వబోతున్నారు. వీళ్ళకి కూడా కొత్తగా అప్లై చేయడానికి అవకాశం ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేదు. ఇది ఎప్పుడు కల్పిస్తారనే విషయాన్ని తెలియజేస్తే మీకు నేను తప్పకుండా తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. ఈ నెల 20వ తేదీన అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ డబ్బులు జమ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది. మీరు ఈలోపు చేయాల్సిన పని ఏమిటంటే మీకు పీఎం కిసాన్ ఈకేవైసీ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఉంటే ఓకే పర్లేదు, లేకపోతే చేయించుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎన్పిఎస్సి లింక్ కూడా చెకింగ్ చేసుకోండి, అది కూడా ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఇంకో విషయం, మీరు అన్నదాత సుఖీభావకు అర్హులా కాదన్న విషయాన్ని కూడా మీరు అన్నదాత సుఖీభావ సైట్లోకి వెళ్ళేసి మీ ఆధార్ నెంబర్ కొడితే స్టేటస్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి దాని విషయం కూడా మీరు ఇక్కడ వీడియోలో కూడా చూడొచ్చు. కాబట్టి మీరు అన్నదాత సుఖీభావ లిస్టులో కూడా మీరు ఉందో లేదనే విషయాన్ని ఆల్రెడీ అన్నదాత సుఖీభావ లిస్టు కూడా సచివాలయం వారికి కూడా ఉంది. మీరు సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్ని అడిగి కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ విజిట్ చేయండి. ఇలాంటి పథకాల కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్లో క్రియేట్ చేశాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.